ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. సో దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినమంతటి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. సో దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ వాగ్దానాన్ని మన జీవితంలో తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడు అనమాట. ఈ మాట యూదా వంశస్థులను గూర్చియు అని యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేల్ వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఇశ్రాయేల్ వారికి యూదా వారికి దేవుడు తెలియచేసినటువంటి మాటలు అనమాట. ఎక్కడైతే వాళ్ళు అవమానం పొందుతూ వచ్చారో, ఎక్కడైతే అంటే రకరకాల పరిస్థితులకు వాళ్ళు లోనవుతూ వచ్చారో అదే ప్రాంతంలోనే దేవుడు వారిని గూర్చి చెప్పినటువంటి మాట నెరవేర్చే దినములు వచ్చుచున్నవని దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అనమాట. ఎక్కడైతే అంటే సంతోషం లేని, ఎక్కడైతే దుఃఖము అంటే మేలు లేని పరిస్థితులు వాళ్ళు అనుభవిస్తూ వచ్చారో, ఎక్కడైతే భయంగా వాళ్ళు గడుపుతూ వచ్చారో అదే స్థలంలో దేవుడు వీరికి అంటే నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. అంటే మన దేవుడు అంత గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు అనమాట. మన 33వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే అక్కడ రాయబడుతూ వచ్చింది, మాట నెరవేర్చి యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవా, యెహోవా అను నామం వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుని యొక్క నామం వహించినటువంటి దేవుడే ఇలాగూ సెలవిస్తున్నాడు అనమాట. ఇలాగ వారికి వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఆ వాగ్దానం చేసినటువంటి మాటలు దేవుడు వారి జీవితంలో నెరవేర్చినట్లుగా మనం వాక్యంలో వాక్యాన్ని బట్టి మనం గ్రహించగలం అనమాట. అంటే దేవుడు ఇక్కడ సెలవిస్తూ వచ్చాడు. ఎప్పుడు దాన్ని నెరవేరుస్తాడంటే నాకు మొరపెట్టుము అని ఇక్కడ సెలవిచ్చాడు అనమాట. 33:3 చదివితే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఎప్పుడైతే దేవుని యొద్దకు వెళ్తామో, దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెడతామో అప్పుడే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. గ్రహింపులైన గొప్ప అంటే సంగతులను, గూఢమైన సంగతులను మనకి బయలుపరిచే దేవుడు అనమాట. దేవుని యొద్దకు వెళ్ళడం మనం నేర్చుకోవాలి. దేవునికి మొరపెట్టడం మనం అలవర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు, యెహోవా అను నామం వహించిన వాడే ఇలాగ సెలవిచ్చుచున్నాడని మన వాక్యంలో చదివిన రీతిగా, సో ఆ నామం ధరించినటువంటి దేవుడు మనం మొరపెడితే ఆయన ఉత్తరమిచ్చే దేవుడు. సో ఆయన గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను మన జీవితంలో ఆయన బయలుపరిచి, సో తాను చెప్పిన మంచి మాట మన జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడు అనమాట. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం చదివితే, నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శింతును. చూసారా, దేవుడు ఏదైతే శుభవార్త మనకు చెప్తాడో ఆ మాటలను నెరవేర్చే దేవుడు అనమాట. మీకు ఈ సంవత్సరము అనేక రకాలైన వాగ్దానాలు మనం పొంది ఉండవచ్చు. సో మన వాగ్దాన నెరవేర్పును చాలాసార్లు మనము ఆ నెరవేర్పు చూడలేం. కారణం ఏంటంటే ఆ వాగ్దానాన్ని మన జీవితంలో మనం స్వంతం చేసుకున్నప్పుడు ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని చూడలేం. దేవుడు ఉదయకాలం మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శించును. మన దేవుడే మనం దర్శించే దేవుడు, మన దేవుడే మనం తిరిగి రప్పించే దేవుడు, ఆయనే నెరవేర్చేటువంటి దేవుడు అనమాట. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం చదివితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. మన దేవుడు అంత గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు అనమాట. ఆయన చెప్తే చేస్తాడు, అంతే. ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపింపకుండా ఆయన దేవుడు కనుక ఆయన మాటలన్నీ సత్యమైనవని మనము 2 సమూయేలు గ్రంథంలో చదువుతాం. అంటే అంత గొప్ప దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి మన ఉదయకాలం కలిగి ఉంటూ వచ్చాం. నీకున్న పరిస్థితులను బట్టి నా జీవితంలో నా దేవుడు ఎప్పుడు ఈ మాటలు నెరవేరుస్తాడు, ఎప్పుడు ఈ వాగ్దానం యొక్క ఫలాన్ని నేను చూస్తాను అని అనుకుంటూ ఉన్నావేమో. ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, అయ్యో నేనున్న చోటనే ఈ విధంగా ఉన్నానని అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, మరలా నీ జ్ఞాపకం చేస్తున్నాను నీ వాగ్దానాన్ని, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. నువ్వు ఒంటరిగా లేవు, దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆయన
ఇచ్చే ప్రతి మాట కూడా ఆయన నెరవేరుస్తాడు. ఆయన చెప్పి చేయకుండా, మాట ఇచ్చి స్థాపింపకుండా, ఆయన అబద్ధ మాటకు మానవుడు కాదు. సో మన దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, ఇశ్రాయేల్ వారు, యూదా వారు దేవుని మీద ఆధారపడుతూ వచ్చారు. వారు ఎక్కడైతే అవమానం పొందుతూ వచ్చారో, ఎక్కడైతే భయభీతులతో గడుపుతూ వచ్చారో, ఎక్కడైతే రకరకాల పరిస్థితుల గుండా వాళ్ళు వెళ్తూ వచ్చారో, అదే స్థలంలో సంతోషనాదం వినబడినట్లుగా మనం ఆ యొక్క అధ్యాయంలో మనం చదవగలం. ఉదయకాలం వారి జీవితంలో చేసినటువంటి మేలు సో మన జీవితంలో కూడా దేవుడు తప్పకుండా చేయగలడు. ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు రకరకాల పరిస్థితులు గుండా వెళ్తూ ఉండవచ్చు. అవమానాల గుండా, నిందల గుండా, ప్రతికూల పరిస్థితుల గుండా, అనానుకూల సమస్యల గుండా, అంటే నువ్వు అనుకోనని సమస్యలు సంభవించి నువ్వు దిగులతో, నిరాశతో ఉండొచ్చు. అబ్బా, నేనెప్పుడు ఈ మంచి దినాలు చూస్తాను, ఎప్పుడు ఈ మంచి మాట నెరవేర్చే దినాలు నా జీవితంలో చూసి నేను ఆనందిస్తాను అని అనుకుంటున్నావేమో. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన మాట నమ్ము. విశ్వాసంతో యూదా వారిలాగా, ఇశ్రాయేల్ వారిలాగా నమ్మకంతో మనం ప్రభువు వైపు చూస్తూ వచ్చినప్పుడు, దేవునికి మనం మొరుపెడుతూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో చేస్తాడు. మనం కలిగి ఉన్న దేవుడు మాట నెరవేర్చే యెహోవాను మనం కలిగి ఉన్నాం. మాట నెరవేర్చే దేవుని మనం కలిగి ఉన్నాం. ఉదయకాలం అలాంటి దేవుని నేను కలిగి ఉన్నాను కాబట్టి నా ప్రతి పరిస్థితిలో నేను విజయాన్ని చూడగలనన్న విశ్వాసం నీలో ఉన్నప్పుడు తప్పకుండా నీవు అనుకున్న ప్రతి కార్యాన్ని చూస్తావు, సంతోషిస్తావు, ఆనందిస్తావు. అందులోనే ఉన్నదని దేవుని యొక్క నామాన్ని స్మరించే బిడ్డగా ఉండగలవు. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చి దినములు వచ్చుచున్నవి అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.